మళ్ళీ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచబోతున్నారట. ఏడాదిలోనే రెండవసారి అవుతుంది, 11 నెలల్లో రెండోసారి అవుతుంది. ఇది సాక్షి రాసుకొచ్చింది. నిజమా కాదా అన్నది రాబోయే నెలలో తేలిపోతుంది. వచ్చే నెలలో పెంచబోతున్నారు, వచ్చే 2-3 నెలల్లో పెరిగిందంటే ఖచ్చితంగా జరిగినట్టే, వీళ్ళు చెప్పినట్టే. గత ఫిబ్రవరిలో 50% పెంచారు, లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో. ఇది ఈ ఏడాది ఫిబ్రవరిలో, ఎందుకంటే అంతకుముందు ఏడాదికి అప్పటికి రాలేదు కదా గవర్నమెంట్. ఫిబ్రవరిలో 50% పెంచారు ప్రభుత్వం. ఓవరాల్గా వచ్చేటప్పటికి జగన్ టైంలో ఏడాదికి 10,000 కోట్ల రూపాయల రిజిస్ట్రేషన్ ఆదాయం వస్తుంది. ఇప్పుడు 8,000 కోట్లు, అది కూడా రేట్లు పెంచాక 50% పెంచాక వచ్చినాయి. అంటే ఒరిజినల్ లెక్క చూసుకుని 4,000 కోట్లు ఈ పెంచడం వల్ల, 50% పెంచడం వల్ల 8,000 కోట్లు అయింది. అంటే ఆదాయం పరంగా పెద్ద డౌన్ ఉంది అన్నటువంటి పాయింట్ని ఇక్కడ ప్రధానంగా ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారు. రిజిస్ట్రేషన్లు అయితే ఒకటి మాత్రం వాస్తవం, రేట్లు మాత్రం విపరీతంగా పెరిగాయి. భూముల విలువలు అయితే విపరీతంగా పెరిగినాయి, అది ప్రతి చోట కూడా, ఈవెన్ అపార్ట్మెంట్లు, ఫ్లాట్లు, ఇళ్ళు. కానీ కొనేవాళ్ళు మాత్రం ఉండట్లా, అందరూ అమ్మేవాళ్ళే. రేటు పెరిగిన రేటు దగ్గర అమ్మాలని అందరూ చూస్తున్నారు, కానీ ఆ రేటు దగ్గర కొనడానికి ఎవరూ సిద్ధంగా లేకపోవడమే సమస్య. తప్పనిసరిగా ఒక ఇల్లు ఇక్కడ కొనుక్కోవాలి, తప్పనిసరిగా ఒక స్థలం కొనుక్కోవాలనుకునే వాళ్ళు తప్పించి ఎవరు కూడా కొనకపోతూ ఉండటంతో ఇబ్బంది పడుతుంటే, దాన్ని సెటరేట్ చేయాలంటే పాపం చాలా చేశారు చంద్రబాబు గారు, అందులో డౌటే లేదు. రియల్ ఎస్టేట్కి సంబంధించి అనేకం చేసుకొచ్చినా కూడా ఇప్పుడు ప్రాబ్లం వచ్చిందనమాట.